అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం. ఇక్కడ 3 ముక్కలు కాదు 4 ముక్కల ఆట నడుస్తూ ఉంది. సో ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి క్యాడర్ అంటూ ఒకటి ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఒక క్యాడర్ ఉంది, జనసేనకి కూడా సపరేట్గా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఆల్మోస్ట్ ఓల్డ్ సీనియర్ పార్టీకి సంబంధించి దివి శివరాం గారి బ్యాచ్ ఒకటి ఉంది. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే కొనసాగినటువంటి, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి, అప్పట్లో ఆయన పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మానుగుంట మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఒక వర్గం ఉంది. సో ప్రస్తుతం కందుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి వర్గం ఒకటి ఉంది. సో ఇన్ని వర్గాల మధ్య కందుకూరులో రాజకీయం ఆసక్తికరంగా మారాల్సిన పరిస్థితుల్లో, చతికిలబడిన పరిస్థితుల్లో అక్కడ రాజకీయం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధాన భూమికి పోషించినటువంటి మానుగుంట మహేందర్ రెడ్డి గారు. సో తెలుసు కదా, మాజీ మంత్రివర్యులు, వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా చేశారు. మరి ఈయనకి ఒక బలమైనటువంటి వర్గం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో చేసినటువంటి పెద్ద తప్పు ఏదన్నా ఉందంటే మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవటం. దీనివల్ల అసలు కందుకూరు సీట్ అనేది ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలవాల్సినటువంటి సీటు, అలాంటి సీట్ను కూడా తీసుకెళ్ళి కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు? అప్పట్లో కొన్ని వార్తలు నడిచాయి. ఎన్నికల సమయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మహేందర్ రెడ్డి గారు తిట్టలేదు, అందుకే టికెట్ ఇవ్వలేదని వాదన నడిచింది. సో మహేందర్ రెడ్డి గారు దాని మీద కౌంటర్ కూడా ఇచ్చారు. నేను ఎవరిని అనాల్సిన అవసరం లేదు, నా ఓట్ బ్యాంక్ నాకుంది, నాకంటూ కందుకూరులో ఒక గుర్తింపు ఉంది, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, రాజకీయం చేసినా చెయ్యకపోయినా నాకంటూ ఒక ఇమేజ్ ఉంది కనుక నేను ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు, నాకు ప్రత్యర్థులే కానీ శత్రువులు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయనకు టికెట్ ఇవ్వకపోగా పక్క కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీ కందుకూరు టికెట్ ఇవ్వడంతో బీసీ సామాజిక వర్గానికి చేంజ్ అయిన పరిస్థితులు ఉంది. సో మరి తెలుగుదేశం పార్టీ కూడా బీసీకి ఇవ్వాలి కదా, ముందుగానే ప్రకటించారు. అందుకే వైసీపీ కూడా బీసీకి ప్రకటించింది. సో ఇంటూరు నాగేశ్వరరావు గారిని తెలుగుదేశం పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది. దీంతో అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దివి శివరాం గారు వర్గం కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. కొంత బహిరంగంగా కూడా సీనియర్లకి జూనియర్లకి గొడవ జరుగుతూ ఉంది. ఇది కందుకూరులో చాలా సహజంగా మారింది. ఈ నాగేశ్వరరావు గారు గెలిచిన దగ్గర నుంచి కూడా శివరాం గారిని పట్టించుకోవట్లేదు. ఇటీవల అక్కడికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వచ్చినప్పుడు కూడా దివి శివరాం గారికి ప్రాధాన్యత లేకుండా కేవలం ఆయన ఒక సాధారణ వ్యక్తిగా చూడటం, అది కొంచెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో బాధను కలిగించింది. అంటే ఆయనకంటే ఒక వర్గం ఉంది కదా, ఆయన 2 సార్లు కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం ఆ నాయకులకు ఇష్టం ఉండదు కదా. సో నాగేశ్వరరావు గారి యాక్టివిటీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చట్లేదని ఒకటి ఉంది. అయితే మరి ఎందుకు ఓడిపోయారు వైసీపీ గెలవాలి కదా అంటే ఎన్నికల సమయంలో బాగానే జరిగింది, కానీ ఎన్నికల తర్వాత పార్టీలో లోకలు బయలుదేరాయి. ఇక్కడ మధుసూదన్ యాదవ్ గారు నాలులోకలు అయ్యారు. ఆయన కనిగిరి ఎమ్మెల్యే కదా, స్థానికంగా కనిగిరి నియోజకవర్గం. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్క నియోజకవర్గమే కదా, పైగా ఇక్కడ బలమైనటువంటి బీసీ నాయకుడు లేడు, మీరు వెళ్ళాలని చెప్పేసి మధుసూదన్ యాదవ్ గారిని కందుకూరు పంపించారు. కందుకూరులో అక్కడ డేలా పడిపోయింది వ్యవహారం, ఫ్యాను అడ్డం తిరిగి ఆగిపోవడం జరిగింది. సో దీనివల్ల అక్కడ వైఎస్ఆర్సీపీకి బ్రేక్ అయింది. కానీ ఎన్నికల సమయంలో మహేందర్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలా లేదా అనేది వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రెజర్ కూడా చేయలేదు. ఆయన్ని దగ్గరుండి కూడా ఎన్నికలు చేయించుకోవటం వైఎస్ఆర్సీపీకి చేతకాలేదని చెప్పాలి. సో అందువల్ల మహేందర్ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉన్నారు. ఆయన వర్గం వారి ఇష్టానుసారంగా ఓట్లు వేసుకున్నారు.
సో అంతవరకు పార్టీ గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 2029కి ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు కందుకూరు ప్రజల్లో చర్చగా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ మైదారెడ్డి గారు పక్కకి వెళ్ళిపోతున్నారు, ఇక రాజకీయం ఇక్కడ చప్పబడిపోయింది. ఉన్నటువంటి తెలుగుదేశంలో శివరాం గారు పెద్దవాళ్ళు అయ్యారు, ఆయన పక్కకి వెళ్ళిపోయారు, ఆర్థికంగా కూడా ఆయన పెద్దగా పరిస్థితులు లేవు. మరి ఇప్పుడు నాగేశ్వరరావు గారు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసి గెలిచారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఈయనకే టికెట్ ఇస్తారా, లేకపోతే ఓసీ సామాజిక వర్గం నుంచి ఎవరికన్నా మారుస్తారా? ఇప్పుడు గెలుచున్నారు కనుక నెక్స్ట్ ఈయనకే ఇస్తే వైఎస్ఆర్సీపీలో మరలా మధుసూదన్ యాదవ్ గారికి ఇస్తారా ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అని చెప్పచ్చు. అయితే ప్రకాశం జిల్లాలో వ్యతిరేకత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరున్నారంటే నాగేశ్వరరావు గారి మీద కొంతవరకు వ్యతిరేకత పబ్లిక్గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు కావచ్చు, లేకపోతే సొంత పార్టీలోనే మరో కుంపట ఉంది కాబట్టి వీళ్ళు ఆరోపిస్తున్న రీతిలో కావచ్చు, నాగేశ్వరరావు గారి మీద వ్యతిరేకత అనేది గట్టిగా కనిపిస్తా ఉంది. ఇలాంటప్పుడు మరి వైఎస్ఆర్సీపీ క్యాచ్ చేసుకోవాలి కదా, వైఎస్ఆర్సీపీ కూడా బలం ఇక్కడ సరిపోవట్లేదు. అదే ఇలాంటి సమయాల్లో మైదర్ రెడ్డి గారు ఇక్కడ నిలబడితే ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది చూపించేది అనేది కందుకూరు ప్రజల ఆలోచన. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.